నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 8వ అధ్యాయము. తల్లి గర్భమున ఉన్న పరీక్షిత్తును శ్రీకృష్ణుడు రక్షించుట, కుంతీదేవి ఆ పరమపురుషుని స్తుతించుట, ధర్మరాజు తన బంధువుల మృతికి శోకించుట. 18వ శ్లోకము. కుంత్యువాచ: నమస్యే పురుషం త్వాద్యమీశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. కుంతీదేవి ఇట్లు వచించెను: ప్రియమైన కృష్ణ, నీవు పురాణ పురుషుడవైన పరమాత్మవు. నీకు నమస్కారము. సర్వ జగత్తునకు నియామకుడవు నీవే. ఆది పురుషుడవైన నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నీ స్వరూపము ప్రకృతికి అతీతమైనది. నీవు సకల ప్రాణులలో అంతర్యామిగా విలసిల్లుచున్నావు. బయట కూడా కాలస్వరూపుడవై సమస్త జగత్తును లయము వనర్చుచున్నావు. నీ వాస్తవ స్వరూపమును ఎవరును మనస్సు, బుద్ధి మొదలగు వృత్తుల ద్వారా తెలుసుకొన జాలరు. 19వ శ్లోకము. మాయా జనని కాచ్ఛన్నమజ్ఞాతోక్షజ మమ్యయం నలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథా. కృష్ణ, నీ మాయ అను తెరచే నీ యథార్థ స్వరూపమును మరుగుపరచెదవు. నేను మూర్ఖురాలను. శాశ్వతుడవు, ఇంద్రియాతీతుడవు అయిన నిన్ను నేను ఎట్లు తెలుసుకొనగలను? గారడీవాని చేతియొడుపు సాధారణ యుక్తులకు అంతపట్టునట్లు లోకోత్తరములైన నీ అద్భుత లీలలు నా వంటి స్త్రీ యొక్క చర్మ చక్షువులకు ఎట్లు గోచరమగును? 20వ శ్లోకం. తథా పరమహంసానాం మునీనామమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. నిర్మల మనస్కులు, జీవన్ముక్తులు అయిన పరమహంసలు నిన్ను తమ హృదయములందు దర్శింతురు. వారికి భక్తియోగమును ప్రసాదించి తద్వారా వారిని ఉద్ధరించుట కొరకే నీవు మానవుడిగా అవతరించితివి. నేను అల్పబుద్ధి గల స్త్రీని. నీ లీలావతారములను ఎట్లు ఎరుంగగలను? ధన్యవాదాలు.